హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య పిఠాపురం. ఇది ఫ్రైడే రోజు మార్నింగ్ లాగ్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 ఆ టైం అవుతుంది. మార్నింగ్ నుంచి పని సరిపోయింది. పని చేసానో లేదో తెలియట్లేదు, కంప్లీట్ అవ్వలేదు. కాకపోతే ఇంకా అలాగా స్టార్ట్ అవుతున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. కొన్ని పనులు అయితే చేసేసుకుని, అంటే వాషింగ్ మిషన్ లో బట్టలు వేసాను, చాలా ఎక్కువ ఉండిపోయాయి అనేసి ఇంకా అంతే. మేమైతే అన్ని క్లీన్ చేసేసుకుని వెళ్ళిపోతున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే. ఇంకా అక్కడే లంచ్ చేసేసి తొందరగా వచ్చేసి కాసేపు పడుకుందామని అనుకుంటున్నాను. చూడాలి ఏమవుతుందో. సో ఈ రోజు ఏమీ ప్రోగ్రామ్ ఇంకేం పెట్టుకోలేదు. ఇంక పండగ అయిపోయింది కదా, ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు. ఇంకా హ్యాపీగా ఏదైనా స్వీట్ చేసుకోమని అన్నది, కానీ ఏమో అంత ఓపిక కూడా మాకు లేదు. సో చూడాలి ఏమవుతుందో అని అనుకున్నాను. బట్ నేను ఇంటికి వచ్చేసిన తర్వాత, లంచ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫోన్ చేసింది అక్క. సో ఇంకా వాళ్ళ తోటికోళ్ళ వాళ్ళు టెంపుల్కి వెళ్తున్నాము, నువ్వు వస్తావా అనేసి. యాక్చువల్గా నేను ఫస్ట్ రానన్నాను. అప్పటికే నాకు అస్సలు ఓపిక లేదు. మొత్తం నేను ఈరోజు టెంపుల్కి కూడా వెళ్తాను ఎవ్రీ వీక్, అమ్మవారి టెంపుల్కి. అక్కడ కూడా వెళ్ళలేదు. చాలా బాధ అనిపించింది. ఎందుకు అలా బద్ధకం అనిపించేసింది. మార్నింగ్ లేవడం కూడా లేట్ అయిపోయింది. లేట్గా లేచాను. అంటే హాలిడేసే కదా, మళ్ళీ క్యారేజెస్ స్టార్ట్ అవుతే మళ్ళీ నార్మలే కదా అనేసి ఇక్కడ పడవలది చూపిద్దామనేసి, అన్ని బోర్డ్స్ ఉంటాయి కదా అవన్నీ చూపిద్దామనేసి తీసానా. అవి నేను స్టార్ట్ చేసే లోపే అక్కడ దాటేసాం అనమాట. సో ఇంకా అక్క వాళ్ళు వెళ్తుంటే, ఇంకా టెంపుల్ కదా, నాకు ఎందుకో మనసు లాగుతుంది, వచ్చిన అవకాశం పోగొట్టుకోకూడదని. అది అసలు యాక్చువల్గా నిన్నే వెళ్ళాలి, కాకపోతే ఇందులో ఒక్కరికి కుదరలేదు. ఇంకంతా నిన్నైతేనే, అందుకోసం నిన్నైతే పోస్ట్ పోన్ అయిపోయింది అనుకోకుండా అయితేను. అసలు యాక్చువల్గా నిన్నే వెళ్దాం, అసలు వచ్చిందే నిన్న టెంపుల్కి వెళ్దామని వచ్చాము. కాకపోతే ఇంకా కుదరలేదు. ఇంక నెక్స్ట్ డే ఇంక వెళ్ళామన్నమాట. ఎక్కడికి అంటే వారాహి మాత టెంపుల్కి అయితే వెళ్ళే, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్ళాలి 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 అనేసి. ఇంకా అప్పటి నుంచి ఇప్పటికి కుదిరింది అనమాట. ఇంకా అక్క వాళ్ళ తోటి టెంపుల్స్ కి అయితే కంపల్సరీ వస్తారు ఆ అక్క వాళ్ళు కూడా. ఇంకా నేను కూడా ఈ మధ్య టెంపుల్స్ కి అయితేనే కదులుతాను. నేను మూవీస్ చూసే 1 year అయిపోయింది. నాకు మూవీస్ ఇంట్రెస్టే ఉండదు. టెంపుల్ కి అనుకోండి వెంటనే పరిగెడతా ఉంటాను అనమాట. నాకున్న గోల్ ఏంటంటే, సో ఈ సక్సెస్ కోసం నా ప్రయత్నాలు అనమాట. ఇంకా అమ్మవారి దయ ఉంటే కంపల్సరీగా ఇంకా అవకాశం వచ్చినప్పుడు వదులుకోకూడదు కదా అనేసి ఇంక వెళ్తున్నాము. అంటే షార్ట్ కట్ లో తొందరగానే పిఠాపురం నుంచి ఒక 1/2 hour లో అయితే వెళ్ళిపోయాము. పర్వాలేదు. 4కి స్టార్ట్ అయ్యాము, అక్కడ 5 కల్లా వెళ్ళిపోయాము. 5 లోపే మేము వెళ్ళిన 10 minutes కి అసలు ఎంత పెద్ద లైన్ అయిపోయిందంటే చాలా పెద్ద లైన్ అయిపోయింది. ఫొటోస్ ఏమీ అలౌ లేదు. కాకపోతే దూరం నుంచి, అసలు నేను మార్నింగ్ నుంచి వీడియో ఏం తీద్దామని అనుకోలేదు. ఇంకా నేను ఇంటికి వచ్చేసిన తర్వాత అక్క ఫోన్ చేసేసరికి మళ్ళీ వెళ్ళామన్నమాట. సో ఇంకా వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవడం ఎందుకు అనేసి ఇంక ఇక్కడైతే కాళ్ళు కడుక్కుని పసుపు రాసుకుని టెంపుల్కి వెళ్తాం కదా, ఆ మార్నింగే రాసుకున్నా సరే ఇక్కడ రాసుకోమని కంపల్సరీ చెప్తారనమాట. అక్కడ పంతులు గారు అడిగేది ఏంటంటే, అక్కడ ఫోటో తీసుకొని మనం పూజ మందిరంలో పెట్టుకోవచ్చు అనేసి. ఏ మాత్రం డౌట్ లేకుండా పెట్టుకోవచ్చు, డైలీ మనం పూజ చేసుకోవచ్చు. అమ్మవారి ప్రసాదం వచ్చేసి చిలకడ దుంప, దానిమ్మకాయ, ఇంకా పానకం, ఇంకా కంద. అది ఇంక ఈ నాలుగు చెప్పానా. ఇవన్నీ కూడా చాలా ఇష్టం అంట అమ్మవారికి. మనం వీలైతే పానకం పెట్టుకోవచ్చు, లేదంటే చిలకడ దుంప పెట్టుకోవచ్చు ఉడికించి. అది ఫోటో అయితే నేను తీసుకోలేదు. అక్క నాకు కొనిచ్చింది అనమాట. ముగ్గురం కూడా ఒకేలాంటిది తీసుకున్నాము. ఇంకా ఇప్పుడైతే చీకటి పడిపోయింది. 5:30 అవుతుంది అంతే టైం. వింటర్ కదా, చీకటి పడిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి స్టార్ట్ అయిపోవడమే అని అనుకున్నాము. సో ఇంకా వెళ్ళిపోవడమే అనమాట. నేనైతే ఇంకా ఫాస్ట్ గా చపాతీ చేసేసి కర్రీ చేసేసి వచ్చేసాను. ఇంక వాళ్ళకైతే టిఫిన్ కి అయితే ప్రాబ్లం లేదు. ఇంక నేను వెళ్ళి నేను కూడా తినేసి పడుకోవడమే. ఇంకా నైట్ ట్రాఫిక్ చాలా ఘోరంగా ఉంటది. ఏదైనా 6 తర్వాత ఏ ప్రోగ్రామ్ పెట్టుకోకూడదు. కాకపోతే ఈవినింగ్ టైంలోనే దర్శనం చాలా మంచిదంట. ఈ అమ్మవారికి ఈవినింగ్ టైంలోనే పూజ చేసుకుంటే చాలా మంచిదంట. అక్కడ పంతులు గారు అయితే చెప్పారు. మేము అడిగామన్నమాట. మనకి తెలియని ఏది చేయకూడదు కదా, అన్ని తెలుసుకుంటేనే జరుగుతుంది. ఇంకా తర్వాత ఐశ్వర్యాంబిక టెంపుల్ కూడా వచ్చేసాము. వచ్చే దారిలోనే అక్కడ కూడా చాలా అంటే చాలా బాగా దర్శనం జరిగింది. ఏదైనా రాసి పెట్టి ఉండాలి మనకి. అమ్మవారి దర్శనం
చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకెవ్వరూ లైన్ ఏమి లేదు. మార్నింగ్ టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఈవినింగ్ టైంలో ఏ దర్శనమైనా కూడా చాలా మంచిది. ఇంకా వారాహి అమ్మవారి టెంపుల్‌లో అయితే ఈవినింగ్ టైంలో అయితే చాలా మంచిదంట. సో, అందుకోసమే ఎక్కువ మంది వస్తున్నారు. మార్నింగ్ కన్నా ఈవినింగ్ చాలా మంది వస్తారు. ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా లైన్ ఉండిందంట మార్నింగ్ అయితేని. నైట్ అయితే ప్రశాంతంగా దర్శనం జరిగింది. ఇంకా ఐశ్వర్య అమ్మవారి టెంపుల్ అన్నమాట ఇది. ఇక్కడ కూడా 3 సార్లు టెంపుల్ చుట్టూ తిరిగేసి అమ్మవారికైతే ఈవినింగ్ పూజ జరుగుతుంది. అప్పటికింకా డోర్ ఓపెన్ చేయలేదన్నమాట. ఇంకా మేము కాసేపు ఒక 5 మినిట్స్ కూర్చొని దర్శనం అయితే చేసుకున్నాం. ఈలోపు పక్కన ఆంజనేయస్వామి టెంపుల్, వెంకన్న బాబు టెంపుల్ అక్కడ ఉండింది. అక్కడికి వెళ్ళొచ్చేసాము. ఇక్కడైతే లలిత సహస్రనామాలు, ఇంకా వాళ్ళకి వచ్చిన నామాలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇక్కడ కూర్చొని చదువుకున్నారు. ఎంత బాగా అనిపించిందో అసలు ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ వెళ్ళి వచ్చేసి ప్రసాదం పెట్టారు. పులిహోర అయితే తినేసాము. తర్వాత అయితే దర్శనం అయితే వెళ్ళాలి. ఇక్కడ కాసేపు అలాగా ఫోటో తీసేసుకొని చీకటి పడిపోయింది. 6:30 అవుతుంది టైము. కాకపోతే బాగా చీకటిగా ఉండిందనమాట. ఇంకా ఇవి కొంచెం తిరిగేసి ఇంక దర్శనం చేసేసుకొని అక్కడ బయట వచ్చేటప్పుడు మజ్జిగ ఇస్తున్నారు. అక్కడ ఆవులు ఎక్కువ ఉంటాయి. ఆ మజ్జిగ ఎంత బాగుండిందో అసలు, ఎంత బాగా ఉందో. ఇంటికి వచ్చేసి స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకుని మార్నింగ్ ఏవైనా ఉంటే అవన్నీ తీసేసి తర్వాత ఏమీ చూపించలేదు కదా, ఫొటోస్ చూపిస్తాను మీకు. ఫొటోస్ అది తెచ్చుకున్న ఐశ్వర్య అంబిక టెంపుల్ దగ్గర కుంకుమ పూజ చేస్తారు. ఆ కుంకుమ ఇంకా వారాహి అమ్మవారి ఫోటో తీసుకున్నాను కదా, అది ఎప్పుడు పెట్టుకోవాలని అడిగితే పంతులు గారు పంచమి రోజు అంటే శనివారం నెక్స్ట్ డే, అంటే మేము వెళ్ళింది ఫ్రైడే ఈవినింగ్ కదా, నెక్స్ట్ డే పంచమి రోజున వస్తే ఇంకా మంచిదంట. పంచమి రోజున పెట్టేసుకోమన్నారు. నేను ఇంకా కవర్ అలానే పెట్టేసి వెంటనే తినేసి పడుకుని పోయాను అనమాట. ఇంకా కవర్ నేను ఓపెన్ కూడా చేయలేదు. ఈ కుంకుమ కవర్స్ అయితే ఐశ్వర్యాంబిక టెంపుల్ దగ్గర, ఇంకా ఇక్కడ కొబ్బరికాయ జాకెట్ ముక్క వచ్చేసి వారాహి అమ్మవారి టెంపుల్ దగ్గర పెడతాం కదా, అది అక్కడ విగ్రహం చూపించి మనకి ఇచ్చేస్తారనమాట. ఇది చిన్న వీడియో ఈ రోజు అయితే. ఇది కాకుండా అమ్మ దర్శనం అయితే అయిపోయింది. ఇది వాళ్ళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే